ఢిల్లీలో నీటి సంక్షోభం రోజు రోజుకు ముదురుతుంది. త్రాగడానికి కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకొకటి చొప్పున కాలనీకి వచ్చే ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం ఎగబడుతున్నారు ప్రజలు. ఢిల్లీలో నీటి కష్టాలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. చాతర్పూర్లోని జల్ బోర్డు ఆఫీసును ధ్వంసం చేశారు ఆందోళనకారులు. కుండలు రాళ్లతో ఆఫీసు అద్దాలను పగలగొట్టారు. దీంతో ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంపై దాడి జరగడంపై స్పందించారు బీజేపీ నేత రమేష్ బిధూరి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కానీ ప్రజలు కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు. ఆందోళనకారులు దాడులు చేయకుండా బీజేపీ కార్యకర్తలు కంట్రోల్ చేయడంతోనే పరిస్థితి సద్దుమణిగిందన్నారు. ఢిల్లీలో నీటి సంక్షోభం రోజు రోజుకు ముదురుతుంది. త్రాగడానికి కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకొకటి చొప్పున కాలనీకి వచ్చే ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం ఎగబడుతున్నారు ప్రజలు. ఢిల్లీలో నీటి కష్టాలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. చాతర్పూర్లోని జల్ బోర్డు ఆఫీసును ధ్వంసం చేశారు ఆందోళనకారులు. కుండలు రాళ్లతో ఆఫీసు అద్దాలను పగలగొట్టారు. దీంతో ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయంపై దాడి జరగడంపై స్పందించారు బీజేపీ నేత రమేష్ బిధూరి. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కానీ ప్రజలు కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు. ఆందోళనకారులు దాడులు చేయకుండా బీజేపీ కార్యకర్తలు కంట్రోల్ చేయడంతోనే పరిస్థితి సద్దుమణిగిందన్నారు. स्वाभाविक है, जब पब्लिक गुस्से में होगी तो पब्लिक तो कुछ भी कर सकती है। लेकिन मैं भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को इस बात के लिए धन्यवाद दूंगा कि उन्होंने आके लोगों को कंट्रोल किया, क्योंकि ये सरकारी संपत्ति भी हमारी संपत्ति है, जनता की संपत्ति है। इसको नुकसान करने का कोई लाभ नहीं है और न इसको नुकसान करने से कुछ हासिल होने वाला है। तो मैं लोगों से भी ये निवेदन करूंगा कि भविष्य में विरोध तो प्रकट करें लोकतांत्रिक पद्धति के अंदर, लेकिन ऐसा जिससे जनता का नुकसान हो, पब्लिक का नुकसान हो। अब ये सीसे जल बोर्ड के पैसे से आएंगे, इतने पैसे में एक और टैंकर खरीदा जा सकता था जी, तो इसीलिए ये ऐसा नुकसान नहीं करना चाहिए। आप सरकार असमर्थత అధికార దుర్వినియోగం వల్లే ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ కమల్ జీత్ సెహ్రావత్. ఢిల్లీలో చాలా చోట్ల పైప్ లైన్లు విరిగిపోయి నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పారు. నీటి కొరతపై ఢిల్లీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై నిందలు వేస్తుందని, అయితే తప్పంతా ఆప్ సర్కార్దేనన్నారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పైప్ లైన్లు పరిశీలించిన కమల్ జీత్ మంత్రిగా అతిశి ఫెయిల్ అయ్యారని చెప్పారు. द्वारका की सोसाइटी से लगातार फोन आ रहे हैं, आरडब्ल्यूए एसोसिएशंस मिलने के लिए आ रही हैं कि हमें पानी की बहुत दिक्कत हो रही है और पानी के टैंकर भी 1400 रुपये 1500 रुपये में उनको मिल रहे हैं, सरकारी सुविधा उनको नहीं मिल पा रही है। तो हमने जब इस बात को ढूंढा कि भाई क्या कारण ऐसा है, तो हम पहले से जानते थे कि पानी की वेस्टेज होती है। तो यहाँ पर जब आप देखेंगे तो पानी लगातार पूरे फ्लो के साथ, जैसे कि वो एक आप कहिए कि प्रेशर के पानी की तरह बह रहा है और यहाँ पर लगातार पानी की वेस्टेज हो रही है। सीधा दिल्ली जल बोर्ड के पाइप यहाँ पर गले हुए हैं, टूटे हुए हैं, उनसे पानी की वेस्टेज है। और यही बात हम लगातार उठा रहे हैं कि दिल्ली सरकार, केंद्रीय सरकार, हरियाणा सरकार, बाकी सरकारों पर झूठे इल्जाम लगा रही है। कमी उनके अपने डिपार्टमेंट के अंदर है। इस तरह के न जाने कितने ही पॉइंट है जहां पर पानी की वेस्टेज हो रही है। ना वो जो उनके एसटीपी पॉइंट है उनको रखाव कर पा रही है, ना वो इस तरह के पॉइंट्स जो वहां पे वेस्टेज हो रही है उनको रोक पा रही है। तो ये बहुत बड़ा एक आप कहिए अपराध है दिल्ली की जनता के साथ कि इस तरह का काम हो रहा है, उनके नाक के नीचे हो रहा है। द्वारका के दिल्ली जल बोर्ड के अधिकारियों को सारी बात पता है, फिर भी इसके ऊपर कोई संज्ञान नहीं लिया जा रहा। इस पानी से लोग यहाँ पर गाड़ियां धोते हैं, पानी यहाँ पर वेस्ट होता है और सारा यहाँ पर सीवर के पानी में मिलता है। तो हमारा आज आपके माध्यम से कहना है कि बार बार हम इस बात को उठा रहे हैं कि दिल्ली सरकार झूठे इल्जाम लगाने की बजाय अपने दिल्ली जल बोर्ड की मैनेजमेंट पर ध्यान दे तो दिल्ली की जनता की प्यास बुझ सकती है, दिल्ली की जनता की पानी की जरूरत पूरी हो सकती है। ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటి వనరులను కాపాడుకోవడానికి పటిష్ట చర్యలు చేపడుతుంది ఢిల్లీ ప్రభుత్వం. నీటి దొంగతనాలను అరికట్టడానికి ప్రధాన పైప్ లైన్ల దగ్గర పెట్రోలింగ్ రక్షణ పెంచాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు ఢిల్లీ మంత్రి అతిశి. నీటి కొరతతో పైప్ లైన్ల నుంచి కొంతమంది నీటిని దొంగలిస్తున్నారని చెప్పారు. పైపులను కత్తిరించడం వలన లీకేజీలు ఏర్పడుతున్నాయన్నారు అతిశి. जैसे आप जानते हैं कि अभी दिल्ली में सिवियर हीट वेव भी चल रही है और पानी का क्राइसिस भी चल रहा है, लेकिन इस सब के दौरान ऐसा लग रहा है कि कुछ लोग पानी की पाइपलाइन तोड़कर इस पानी की कमी को और बदतर बनाने का षड्यंत्र रच रहे हैं।
कल जो साउथ दिल्ली की राइजिंग मेन्स हैं, जो पानी की पाइपलाइन सोनिया विहार से आती है, पूरे साउथ दिल्ली को पानी प्रोवाइड करती है, कल उस पानी की पाइपलाइन में लीकेज हुई। उस लीकेज और काफी सिवियर लीकेज हुई। आप ये देख सकते हैं कि बहुत बड़ी लीकेज वहां पे हो रही थी। जब हमारी पेट्रोलिंग टीम को ये पता चला तो रिपेयर के लिए टीम भेजी गई। वहां ये पाया गया कि बहुत बड़े बड़े बोल्ट, 12 इंच के बोल्ट, 4-4, 5-5 सेंटीमीटर लंबे बोल्ट को काट कर वहां पर छेद किया गया था पाइपलाइन में। तो ऐसा लग रहा है कि कुछ षड्यंत्र हो रहा है और मैंने इसी संदर्भ में आज पुलिस कमिश्नर को लेटर भी लिखी है। मेरी पुलिस कमिश्नर से बात भी हुई है कि जो हमारी मेन पानी की डिस्ट्रीब्यूशन लाइंस हैं, उन पानी की पाइपलाइंस को पुलिस द्वारा सिक्योरिटी दी जाए। देखिए, अगर भारतीय जनता पार्टी को, आम आदमी पार्टी और मुझे और अरविंद केजरीवाल जी को गाली देके संतुष्टि मिलती है तो बहुत अच्छी बात है। हमें पता है कि भारतीय जनता पार्टी वाले हमसे नफरत करते हैं, लेकिन वो हमसे नफरत करते करते अब दिल्ली वालों से भी नफरत करने लगे हैं, क्योंकि आखिरकार हरियाणा में भारतीय जनता पार्टी की सरकार है। अगर एक बार वो हरियाणा की सरकार से बात करें तो मुझे पूरा भरोसा है कि हरियाणा की सरकार पानी छोड़ेगी। हम तो इस पे बहस भी नहीं कर रहे कि किसके हिस्से में कितना पानी है, लेकिन आज दिल्ली में पानी की कमी है। आज वजीराबाद पॉन्ड, जिससे यमुना का पानी एंटर करता है, वो बिल्कुल खाली है। आज मुनक कनाल में पूरा पानी नहीं आ रहा। आज वाटर ट्रीटमेंट प्लांट्स में रॉ वाटर ही नहीं सप्लाई हो रहा, तो पानी की सप्लाई कहां से आएगी दिल्ली वालों के पास। तो मेरा तो यही आग्रह रहेगा कि आरोप प्रत्यारोप करने के लिए पूरी जिंदगी पड़ी है, लेकिन ये समय है दिल्ली वालों के लिए मिलकर काम करने का। और मैं भारतीय जनता पार्टी से भी यही आग्रह करूंगी कि वो हरियाणा में अपनी सरकार से बात करें और दिल्ली को कुछ और पानी दिलवाएं। बिल्कुल करना चाहिए। देखिए, ये इंटरस्टेट मैटर है, इसमें दिल्ली की सरकार, हरियाणा की सरकार, हिमाचल की सरकार, सब लोग शामिल हैं। तो इस परिस्थिति में अगर केंद्र सरकार इंटरवीन नहीं करेगी तो समस्या